హౌ ఆర్ యూ? నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు కుండలో బిర్యానీ చూపిస్తున్నానండి. ఫ్రాన్స్ బిర్యానీ ఎలా ఉందో చూడండి. నేను ఎలా చేస్తున్నాను, నా స్టైల్లో నేను చేస్తాను. మీరు కంపల్సరీగా చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, కమ్ ఆన్. జోష్గా చేస్తా. హాయ్ కీర్తన, ఏ రా, ఎలా ఉందో చూసి మనందరూ కలిసి చేద్దాం. ఓకే ఓకే. అయితే నువ్వు కొద్దిగా నాకు హెల్ప్ చేయాలి, ఓకేనా? ఓకే. ఆయిల్ వేసుకుంటున్నానండి, సరిపడేంత ఆయిల్. ఓకేనా? ఏం వేసుకోవాలి చెప్పు, నీకు నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా నీకు. ఏం వేసుకోవాలి? ఆయిల్ వేసాను. ఫ్రాన్స్ తర్వాత వేసుకోవచ్చు, నువ్వు నెయ్యి వేయాలి కదా. అప్పుడప్పుడు హెల్ప్ చేస్తే ఒక కొద్దిగా వేసుకుంటారా, లైట్గా వేసుకుంటారా అని. ఓకే చూడు, ఇప్పుడు పచ్చిమిరకాయలు కాదు, ఏం వేసుకోవాలి చెప్పు ఒకసారి చెప్పు. చిల్లీ, బిర్యానీ మసాలా, యాలకులు, దాల్చిన చెక్క, లవంగ మొక్కలు, అనాస పువ్వు. ఇదేంటి, నేనేమంటాను సింపుల్గా సంపెంగ పువ్వు అంటాను నేను. దాన్ని బట్టి టేస్ట్ ఇంకా పెరుగుతుంది అన్నమాట. ఓకే, వేసుకుంటాను. ముందు ఇవి వేసుకోవాలి, ఇలా వేసుకోవాలి. చిటపట ఆడే వరకు మనం వేసుకోవాలి, మిగతావి తర్వాత వేసుకోవాలి. ఇది గోలు ఖాళీ అయిపోయింది కాబట్టి పక్కన పెట్టుకుందాం. ఆనియన్స్ వేసుకుంటున్నానండి నేను, మా పాపతో ముచ్చట్లు చెప్తూ. వేళ సండే కదా. అయితే సాల్ట్ వేసుకుంటున్నాను, చూడు తగినంత సాల్ట్. చూడు, మా కీర్తికి వంటలు అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. తను కూడా చేస్తానంటారుంటుంది, చేస్తుంది. మీరు చూసే ఉంటారు కదా. మా పాప కూడా వంటలు చేస్తుంది. అండ్ ఆనియన్స్, ఫ్రాన్స్ వేసుకుంటానండి. ఆయిల్లో బాగా మగ్గిపోతే ఆ నీరంతా ఎగిపోతే మనకి బాగుంటుంది. ప్రాన్స్ బిర్యానీ సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మిక్స్డ్ చేసుకోవచ్చు, మనకు కావాలంటే దీంట్లో చికెన్ వేసుకోవచ్చు. ఇప్పుడు చాలా లేటెస్ట్గానే వచ్చేసినాయి కదా, అలా మనం నచ్చినట్టుగా చేసుకోవచ్చు. సిమ్లో పెట్టుకుందామండి 5 minutes. మీరైతే ఎలా చేస్తారండి? నేనైతే ఇలా చేస్తాను. అయితే ఇప్పుడు సిమ్లో పెట్టుకుంటానండి. ఒక 5 minutes మనం ఇలా మూసుకుందాం, బాగా మగ్గిపోతుంది. ఏం పెట్టుకోవచ్చు గిఫ్ట్ చెప్పలేదు. ఓకే, ఆలోచిస్తాను. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నానండి నేను. ఇవైతే బాగా ఎగిపోయింది, బ్రౌన్ కలర్లో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని ఒక 5 minutes మనం అలా వేపుకుంటే అండి, తర్వాత రైస్ వేసేసుకోవడమే. ఒక 5 minutes పెట్టుకుందామండి. ఒక 5 minutes ఇంకా. పూర్వకాలంలో మట్టి కుండలోనే వచ్చేసివరా, మట్టి కుండలో ఉండేవారట. మట్టి కుండలో ఉండడం వల్ల హెల్త్కి చాలా మంచిది, చలవ చేస్తుంది అంటారు. షుగరు బీపీలు పూర్వం అయితే అప్పుడు జేజం ఉంది, జేజమ్మ ఎంత ఆరోగ్యంగా ఉంటారు, తాతయ్య ఎంత ఆరోగ్యంగా హెల్తీగా ఉంటారు. ఎందుకంటే అప్పుడు తిండ్లు అలాంటివి కాబట్టి. ఇప్పుడు డాల్ అంటున్నారు, మనం స్టీలు నాన్ స్టిక్
వేరే వేరే ప్లాస్టిక్లు అవి వాడడం వల్ల ఆరోగ్యం అలాగే మట్టి కుండ చాలా మంచిది. కానీ హీట్ కూడా చాలా వరకు ఉంటుంది. ప్రొద్దుట ఉండే వరకు సాయంకాలం మినిమం సాయంకాలం మధ్యాహ్నం 3 టైం వరకు అన్నా ఉంటుంది హీట్. అందుకనే కుండలకు ప్రాముఖ్యత ఇచ్చారన్నమాట. ఇప్పుడు అందరు కూడా కుండలో యూజ్ చేస్తున్నారు దానివల్ల. ఎందుకంటే పూర్వం అంత బలంగా ఉన్నారంటే అంత ఆరోగ్యంగా ఉన్నారు. ఎప్పుడు ఎన్ని రకాల వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు కాబట్టి వీటికి ఎక్కువ ప్రాముఖ్యతగా ఉంది. ఇందులో పెట్టుకున్నానండి, చూద్దాం. మా అమ్మ అండి మొన్న టైఫాయిడ్ జ్వరం వచ్చిందన్నాను కదా, ఇప్పుడు బాగా కోలుకున్నారు, హెల్తీగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. వీళ్ళు రాజధానిలో ఉంటారండి. హాయ్ చెప్పమ్మా. హాయ్. బిర్యానీ చేస్తాం, ఫ్రాన్స్ బిర్యానీ. చూడు మీ కూతురు ఏం చేస్తుందో. ఓకే అయిపోయింది. వాటర్ వేసేసుకుంటున్నానండి. ఒక గ్లాస్ వేసి ఆఫ్ వేయాలండి, ఎక్కువ ఫుల్ వేయకూడదు, బాస్మతి రైస్ కదా. ఒక 5 minutes సిమ్లో పెట్టుకుందాం. మా అమ్మ అండి, అమ్మ నువ్వు మట్టి కుండల్లోనే మీ అమ్మ వాళ్ళు చేసేవారా? ఏం చేసేవారంట? చేపల కూరలో పులుసు ఎలా పెట్టేవారు? చేపల పులుసు ఉల్లిపాయలు మామూలు కోసేసే పెట్టేసేవారు. ఇంకా ఏం చేసేవారు? పెట్టేవారు మామూలు మసాలాలు ఏమి వేసేవారు కాదు. ఇప్పుడు వేస్తున్నారు కదా. మీ అత్తగారు అంటే మా నాన్నమ్మ, మా అత్తగారు అలా చేస్తుంది. ఏమండి మీకు ఒక విషయం చెప్పమంటారా? మా అమ్మగారు వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారండి. 4 తరాల వాళ్ళు ఉన్నారు మా ఇంట్లో. అయితే మీకు ఎప్పుడన్నా 5 తరాల వాళ్ళు ఉన్నారు. కలిపే పెట్టేవారు, తాలింపు కూడా పెట్టేవారు కదా. చూడండి మొత్తం అంటే అన్ని కలిపేసి పెట్టేవారటండి చేపల పులుసు. మరి అప్పట్లో కుండలో అంటే చాలా ఇది. అయితే మా అమ్మగారు అయితే 5 తరాల వాళ్ళు ఉన్నామండి మేమైతే. మా అమ్మగారు వాళ్ళ అమ్మగారు ఉన్నారు. మళ్ళీ ఫోటో ఎప్పుడైనా షేర్ చేస్తాను మీకు. ఎందుకంటే పూర్వకాలం తిన్న వంటలు అంటే అప్పుడు ఫుడ్ అంత హెల్తీగా ఉండడం వల్ల. కీర్తి ముదుమనవరాలు అవుతుందండి మా కీర్తన, మా పెద్ద పాపగారు అమ్మాయి. ఇది మా అమ్మ జేజమ్మ అన్నమాట. జేజమ్మకు ఇంకో అమ్మ ఉంది కాబట్టి జేజమ్మకు అమ్మ ఏమవుతుందో నాకు తెలీదు, మీరు కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఓకే. అన్నం ఏమైనా వెరైటీస్ చేస్తుందా? పచ్చళ్ళలో పచ్చళ్ళు చాలా బాగా చేసింది. ఏ పచ్చడి చేస్తుంది? కానీ జ్వరం వచ్చినప్పుడు పచ్చం కూరలో మా నాన్నమ్మ గారండి ఎక్సలెంట్ మాట. పచ్చం అంటే బాగా చేయించేవారు మా చేత. ఏం పచ్చడి చేసేదమ్మా నాన్నమ్మ భోజనానికి? కరివేపాకు పచ్చడి చాలా బాగా చేసేవారు మా అత్తయ్య గారు. అప్పుడు ప్రేమలు అయితే చాలా ఇదిగా ఉండేయండి. ఒక్కరికి జ్వరం వస్తే చాలు ఇంటిల్లి పాతి వచ్చేసేవారు, మంచం దగ్గర కూర్చునేవారు. నేనైతే చాలా గారాబం చేసేసేదాన్ని. పెద్దనాన్నగారు వచ్చేవారు, పిన్ని వచ్చేవారు, పెద్దమ్మ వచ్చేవారు, మొత్తం అందరూ కలిసి వచ్చి మంచం చుట్టూ ఉండేవారండి. అమ్మ ఎలాగుంది అంటే ఆ జ్వరం మాట ఏమిటో తెలియదు కానీ వీళ్ళందరూ చూసేటికి నాకు ఏటో ఆనందం వచ్చేసేది మాట. తలకొకడు ఒకళ్ళు పాలు ఇచ్చేవారు, ఒకళ్ళు ఫ్రూట్స్ ఇచ్చేవారు. ఇవన్నీ చూసేటికి జ్వరం ఎక్కడికెక్కడ ఎగిరిపోయేది. ఇప్పుడు అలా ఎవరి మట్టిగా వాళ్ళు ఉండడం, ఇండివిజువల్గా ఉండడం అలవాటు అయిపోయి ఇంకా క్రమేపీ ఉమ్మడి కుటుంబాలు అన్నీ కొద్దిగా ఇదవుతున్నాయండి. సరే అయితే పడుకోకమ్మా, కూర్చో. బాయ్. అయితే సరే అని చూస్తున్నాను. అయిపోయింది. రైస్ వేసేసుకుంటున్నానండి నేను. అప్పుడు ఫ్యామిలీలో అప్పుడు చాలా బాగుంది అండి. మా తాతయ్య గారు నన్ను చాలా ఇదిగా చూసేవారు. ఆయన పెద్ద సిద్ధాంతం మాట అండి. చాలా బాగా ఉమ్మడి కుటుంబాలు అవది. అప్పుడు ఆనందం రాదండి. మళ్ళీ అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ చిన్నపిల్లల కింద అయిపోతే బాగుండి అనిపిస్తుంది. అప్పుడు లైఫ్ బాగుండేది, ఏం తెలీదు. ఏది ఉంటే అది మనసులో ఏది ఉంటే అదే చెప్పేసి వాళ్ళం. ఇప్పుడు ఏదైనా చెప్పాలన్నా భయంగా ఉంటాను. అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేస్తాను కూడా. అయితే
కొత్తిమీర ఇలా లాస్ట్లో వేసుకుని బిర్యానీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్